ఈ రాష్ట్రంలో అంతకుముందే అన్నాడు ఎప్పుడైనా చూసామా? ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ఇమ్మీడియట్గా పోలీస్ ఆఫీసర్, ఆయన పేరు తెలియదు, ఫ్రమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీకాళహస్తి 1 టౌన్ తిరుపతి డిస్ట్రిక్ట్, ఇమ్మీడియట్గా ఎక్స్ కార్పొరేషన్కి ఒక లెటర్. అది చాలా అభ్యంతరకరం, ఒక రూలింగ్ పార్టీకి చాలా ఇబ్బందికరం. అది అంటే లంచాలు తీసుకుంటున్నారు గుడిలో అని చెప్పిన దానికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చిన దానికి యాక్చువల్గా ఈ ప్రభుత్వం తల దించుకోవాల్సిన పరిస్థితి, మీకై మీరు దాన్ని కరెక్ట్ చేయాల్సిన పరిస్థితి పోయి కేస్ ఇమ్మీడియట్గా ఆయన రంగంలో దిగుతాడు ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాళహస్తి. వారు రాస్తారు క్రైమ్ నెంబర్ 34/26 కేసు రిజిస్టర్ చేస్తారు. ఇంతకన్నా పడిపోయినటువంటి దిగజారినటువంటి ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఎక్కడైనా చూస్తున్నావా? ఒక విదేశీ భక్తురాలు తన ఆవేదన, తను చూసినటువంటి ఒక లంచగుండితనాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి తద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే కేస్ క్రైమ్ నంబర్ 34/2026 of BNS 298, 299, 353, 353 కాళహస్తి 112 PS. ఇది అంకించండి వాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది? 3 కోతుల్లో ఒకటి, నిజం మాట్లాడబాకు, నోరు పాపం మాట్లాడింది. ఆ ప్రావర్బల్ మంకీ చెప్పినటువంటి నిజం మాట్లాడింది. ఆమె చెడు మాట్లాడకూడదు అని చెప్పింది ఆ ప్రావర్బల్ మంకీలో. ఈ నిజం మాట్లాడింది. ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం రాజ్యం వెళ్తుందంటే వేర్ వీఆర్ టేకింగ్ ది డెమోక్రసీ టు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా రావణ కాష్టం ఏం చేయదలుచుకున్నారు మీరు? ప్రజాస్వామ్య ముసుగులో ఎన్నికైనటువంటి మీరు, రకరకాల విన్యాసాల ద్వారా ఎన్నికైనటువంటి మీరు, ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోదలుచుకున్నారు? ఈ రాష్ట్రంలో బ్రతికే ప్రతి ఒక్కటి స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ హక్కు మీరు ఇంత దారుణంగా హరిస్తున్నారంటే ఏం చేయాలా? సామాన్య మనోడు ఏం చేస్తాం చెప్పండి? ప్రజలారా మీరే పరిష్కారం కనుక్కోండి. మరలా ఇంకొకటి చెప్తాను, మార్జినలైజేషన్ ఆఫ్ మీడియా అని చెప్పాను కదా మీకు ఇందాక. ఈ ఆటోక్రాటిక్ సిస్టంలో ఈ ఆటోక్రాట్స్ అంటే నియంతలు, వాళ్ళు 3-4 విధాలుగా ఈ విధంగా ప్రవర్తిస్తారు. ఒకటి, ఇట్ ఈస్ కాల్డ్ టాక్సిక్ పోలరైజేషన్, పాపులిస్టిక్ ఫ్రేమింగ్, వారిని గురించి గొప్పగా చెప్పుకోవడం, మార్జినలైజేషన్, దెన్ మీడియా కంట్రోల్. ఈ విషయం, ఈ వార్త ఏ పత్రికలో రాదు. అవి ఒక మెగాఫోన్ పెట్టుకొని బైక్లో అరిస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. అవి ఎక్కడ ఈ ప్రజల దృష్టికి తీసుకురావాలి? ఈ అన్యాయాన్ని ఎట్టక్కర, ఈ లంచగొండితనాన్ని అట్లీస్ట్ వాళ్ళకు కొంత భయం అన్నా ఉండాలి కదా. ఏ మీడియాలో కూడా రాదు. ఒకవేళ ఒక దానిలో పెడితే ఇమ్మీడియట్గా ఎక్స్ కార్పొరేషన్ లెటరు, కేసు, ఒక ఎఫ్ఐఆర్ నంబర్ ఇచ్చి ఇమ్మీడియట్గా తీసేయండి. దిస్ ఈస్ ది ఎఫ్ఐఆర్, కైండ్లీ సీ, దిస్ ఇస్ ది ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ హర్. ఆమె చేసిన పాపం గుడిలో జరుగుతున్నటువంటి లంచగుండితనాన్ని ప్రజలకు చెప్పింది. తద్వారా మీ చెవుల్లో పడద్దని ఒక సదుద్దేశంతో చెప్పింది. ఎస్, ఇది తప్పు. నీకెంత ధైర్యం, లంచగుండితనాన్ని నువ్వు మాట్లాడేంత శక్తి నీకుందా? నీకెంత ధైర్యం? నీకు హక్కు ఉందా మమ్మల్ని గురించి ప్రశ్నించేదానికి? ఈ సమాజాన్ని ఎక్కడికి తీసుకుపోతున్న ప్రజలు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది డెమోక్రసీ అంటావా, ఆటోక్రసీ అంటావా, నియంత్రిత పోకడు అంటావా? స్టోనేజెస్ బ్యాక్. మామూలుగా అందరికీ తెలుసు మీకు, ఒక గొంగళ పురుగు మెటామార్ఫిస్ అయ్యి ఎవల్యూషన్లో సీతాకోక చిలుగా తయారవుతుంది. ఆ విధంగా ఈ స్టోనేజెస్ నుంచి, రాజరిక రంపకోత పాలన నుంచి, నియంత్రణ పాలన నుంచి ఫైనల్గా డెమోక్రసీ అనే సీతాకోక చిలుగా మనం ఇప్పుడు తయారైనాం. ఆ సీతాకోక చిల్లు మళ్ళా గొంగళిపురిగా తయారు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం. మళ్ళా ఇంకొక విషయం చెప్తానండి. హౌ దే ఆర్, ఏ విధంగా ప్రజల గొంతుక నొక్కేస్తున్నారు. ఇక్కడ ఏమైనా బూతులు ఉన్నాయా? ఇక్కడ ఏమన్నా చెడు ఉందా? మీ చెడును బయట పెట్టారు. అది ఒక్కటే ఆమె చేసిన చెడు. నవ్వు మరీ ఘోరం అండి. ఎంత దిగజారిపోయి ప్రభుత్వం, ఇన్సెక్యూరిటీ, భయం.
మీరు చేసే ఒక్క చర్య, ప్రతి ఒక్క చర్య ప్రజల దృష్టికి పోతే మీ పరిస్థితి ఏమవుతుంది? మీ ఇన్సెక్యూరిటీ. ఇక్కడ మొన్న మా అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు పెట్టారు ఒక ట్వీట్. ఏమని పెట్టాడయ్యా? ఏ పాపం చేశాడు కారుమూరి వెంకటరెడ్డి? చదువుతానబ్బా. అమరావతిలో ఒక బిల్డింగ్కి అద్దాలు పెట్టడానికి 2500 కోట్లు. ఈ మాట బయట చెప్తే కేసు. మీరు అద్దాలకు 2500 కోట్లు ఖర్చు పెట్టారు, ఇది సమంజసమా? ఎస్, ది పబ్లిక్ హ్యాస్ గాట్ ది రైట్ పబ్లిక్ టు మేక్ పబ్లిక్ ఆడిట్. మీ విచ్చలవిడి ఖర్చులు ప్రజల ట్యాక్స్ పెయిడ్ మనీ, అది వాళ్ళకి అడిగేదానికి హక్కు ఉంది. లైక్ వైజ్ ట్రీట్ వాస్ పుట్. అద్దాలకు 2500 కోట్లు ఖర్చు పెడతారాయా? ఈ దారుణటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంటే అని అడిగిన దానికి కేస్. ఎస్, వీ గాట్ ద రైట్ ఆఫ్ పబ్లిక్ ఆడిట్. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి వీళ్ళు పెట్టే ఖర్చులు, జమా ఖర్చులు అడిగేదానికి హక్కు ఉంది. 2500 కోట్లు అద్దాలుగా పెడతారన్న దానికి కేస్. వెంకటరెడ్డి మీద కారు మబ్బులకి అయిపోయింది ఇమీడియట్. వెంకటరెడ్డి మీద కారు మబ్బులు కప్పినాయి. తర్వాత ఏం చేశారు? మళ్ళా జగనన్న కనెక్ట్స్ అనేది మా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లాట్ఫామ్, దాని మీద ఇంకో మరీ విచిత్రం అండి. ఈ వార్త ఎక్కడ పబ్లిష్ అయింది? ఈనాడు పేపర్లో. ఐకానిక్ భవనానికి అమర్చే గ్లాస్ పలకలు సుమారు 2500 కోట్లు. వెంకటరెడ్డి చెప్పింది కాదు ఇది. ఇది ఈనాడు, ఒక్కసారి చూడండి. ఈనాడులో పబ్లిష్ అయినటువంటి ఫోటో. ఇది బయట పెట్టింది మీ పేపరు. కానీ ఇటు బయట పెట్టారయ్యా 2500 కోట్ల ఈనాడు ఇటు అవపడుతుంది ఏందయ్యా అన్నదానికి ఈయన మీద కేసు. కైండ్లీ సీ, దిస్ హడ్ బీన్ పబ్లిష్. ఇది ఈనాడులో పబ్లిష్ అయినటువంటి ఫోటో. పాపం ఏంటంటే గాజు పలకలకు 2500 కోట్లు పెడతారా? ఇది ప్రభుత్వ సొమ్ము, మీ సొమ్ము కాదు. ప్రజల దగ్గర నుంచి పిండినటువంటి ట్యాక్స్ సొమ్ము. ఎవ్రీబడి ఇన్ ది స్టేట్ హ్యాస్ గాట్ ఎ రైట్ టు క్వశ్చన్ దట్. అది మీరు ఫాలో అవుతారా, ఫాలో కారా, అది మీ విచక్షణ. ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటారు, అది ఒక రోజుకు బద్దలవుద్ది. కానీ ఎందుకు మీరు ఇంత దుర్మార్గంగా వీటిని ఆపుతున్నారంటే, మీరు చేసే ప్రతి అక్రమం కూడా ఎవరి దృష్టికి తీసుకురాకూడదు. ఎవరు చూస్తే వాళ్ళే చూడు ఆగిపోవాలి, గొంతు ఎత్తకూడదు. అట్ట గొంతు ఎత్తితే కేస్. పోలీసు ప్రజల రక్షణ బాధ్యతల నుంచి చాలా రోజుల కింద వెళ్ళిపోయి, ఇట్ హాస్ బికమ్ ఏ వెపనైజ్డ్, highly toxic political tool in the hands of the politician, ruling party. It's unfortunate. చాలా దురదృష్టకరం ఈ పరిస్థితి. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ ఒక్కటే, వారికే కాదు ఇది. This is a pain being suffered by the entire state common man. ఇది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన విషయం మాత్రమే కాదు, ప్రజల గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం రాష్ట్ర ప్రజల యొక్క గొంతు నొక్కే ప్రక్రియలో భాగం. మీకు రాజ్యాంగం ప్రసాదించినటువంటి 19(1)A భావస్వేచ్ఛ ప్రకటనకి విఘాతం. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా? 2 రాజ్యాంగాలు నాకు అనిపిస్తుంది. ఒకటి చంద్రబాబు రాజ్యాంగం, ఒకటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. మీరు ఏది అమలు చేస్తున్నారు? లేదు చెప్పండి. ఈ రాష్ట్రం ఒక ఐలాండు, వి కార్వ్డ్ అవుట్ ది స్టేట్ ఫ్రమ్ ది అదర్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ. మా రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం కాదు, మా సొంత రాజ్యాంగం చెప్పండి. అదేనా చేయండి అట్లీస్ట్. మళ్ళా వెంకటరెడ్డి గారు ఏదో అడిగా అంటే మళ్ళా ఇది మరీ ఘోరం అండి. ఎవరో తన ఎక్స్ అకౌంట్లో ఇప్పుడు ఒక సిటీ అనేది న్యాచురల్గా బిల్డ్ అవ్వాలి. ఈయన చేసిన పాపం, ఈయన పెట్టిన ట్వీట్. ఒక సిటీ తనకై తను గ్రో కావాలి. ఏ సిటీ బలవంతంగా గ్రో చేయించలేము అంటే అంత కూడా లేదు ఇక్కడ. గ్రీన్ఫీల్డ్ సిటీ అనే కాన్సెప్ట్ ఈజ్ నాట్ ప్రాపర్ అని అర్థం వచ్చేటట్టు
ఇప్పుడు ఒక సిటీ అనేది న్యాచురల్గా బిల్డ్ అవ్వాలి అని ఈయన ఎక్స్ అకౌంట్లో పెట్టుకున్నాడు. దానికి ఇచ్చిన రివార్డ్ ఏం తెలుసా? ఈ ప్రభుత్వం కేస్, పోలీస్ కేస్, మళ్ళా ఎక్స్ అకౌంట్కి ఇన్స్పెక్టర్ మదనపల్లి అంటేనా ఎక్స్ కార్పొరేషన్కి ఇమ్మీడియట్గా మెయిల్ కేసులు పెట్టావు, ట్విట్టర్ అకౌంట్లోంచి తీసేయండి, ఆ పోస్టింగ్ ట్విట్టర్ అకౌంట్లోంచి తీసేయండి, లేదు ఆ ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ చేయండి, లేదు ఆ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ చేయండి. ఇది ఈ లేఖ సారాంశం. అంటే ఎవ్వరు కూడా మీ మీడియాలో రాదు, ఎక్కడైనా వాటి భావస్వేచ్ఛ. ఈ మధ్య జరిగినటువంటి ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప విజయం టు పుట్ వన్స్ వారి యొక్క అభిప్రాయాన్ని ఎక్స్ ప్లాట్ఫామ్లో పెట్టుకునేది. దట్ ఈస్ హిస్ థింకింగ్, తన అభిప్రాయం. అది మీకు అబ్సీన్గానో అబ్నాక్షస్గా అనిపిస్తే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఈయనెవరైనా సిఐ గారు, హీ టేక్స్ లా ఇన్ టు హిస్ హ్యాండ్స్. ఇది అబ్నాక్షసా, లేకపోతే ఇది ఈ ట్వీటు అభ్యంతరకరం.